క్రూ 2 hours 5 minutes రన్ టైమ్తో, అందులోనూ లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ టైంలో ఆ సాంగ్ని ఎండ్ క్రెడిట్స్ని తీసేస్తే ఇంకా మిగిలింది 1 hour 50 minutes. థియేటర్స్లో అయితే హిందీలోనే రిలీజ్ అయింది అండ్ రిలీజ్ అయ్యి 157 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా హిందీలోనే రిలీజ్ అయింది. ఇక చూశాక నాకైతే 157 crores వచ్చేంత ఈ సినిమాలో ఏముంది అనిపించింది. ప్రతిదీ సినిమాలో ఎంతో సింపుల్గా అవలీలగా అయిపోతుంటే ఇంకా ఓం భీమ్ బుష్క్ కాదు ఈ సినిమాకి పెట్టాలి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే టైటిల్కి క్యాప్షన్ అనిపించింది. ఏకంగా ఎన్నో డబ్బుల్ని జనాల దగ్గర నుండి మోసం చేసి పారిపోయిన విజయ్ మాల్యా దగ్గరికి విదేశాలకు వెళ్ళి అతని దగ్గరే బంగారాన్ని కాజేసే సీన్స్ అయితే ఇంత సింపుల్ అయితే ప్రతి ఒక్కరు ఇదే చేస్తారు కదా అనిపించింది. ఇక సినిమాని చూడొచ్చా అంటే లాజిక్ని పక్కన పెట్టేసి కొన్ని అనవసరమైన డీటెయిలింగ్ ఇచ్చిన సీన్స్ని ఓపిక పెడితే కృతి సనన్ గారు, కరీనా కపూర్ గారు, ఇంకా మెయిన్గా టబ్బు గారు వీళ్ళ ముగ్గురి రోల్స్తో మంచి కామెడీ టైమింగ్తో వచ్చే కామెడీ సీన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. 2 hours అయినప్పటికీ చాలా ఎక్కువసేపు చూసినట్టు అనిపించింది. మాస్ ఆడియన్స్ కంటే క్లాస్ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎక్స్పోజింగ్ అయితే ఫుల్గా ఉంటుంది, గ్లామర్ టచ్, ఒక చోట బ్లర్లో అడల్ట్ సీన్ కూడా ఉంటుంది, ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్స్, హిందీలో వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న టబ్బు, కరీనా కపూర్, కృతి సనన్ వీళ్ళ ముగ్గురిని ఎయిర్పోర్ట్ పోలీసులు వచ్చి వెళ్ళిపోబోతున్న ప్లేన్ని ఆపి మరి ఏదో తప్పు చేశారంటూ కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేట్ చేస్తారు. అసలు వాళ్ళు చేసిన తప్పు ఏంటి, నిజంగానే తప్పు చేశారా, అసలు ఎందుకని వీళ్ళనే పట్టుకున్నారా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమాలో వీళ్ళు ప్లాన్ బి అంటూ వేసే దొంగతనం, వీళ్ళ ముగ్గురి కలయికలో వచ్చే కామెడీ సీన్స్, బంగారం స్మగ్లింగ్ సీన్స్, లాస్ట్ 30 minutes బ్యూటిఫుల్ అండ్ రిచ్ సినిమాటోగ్రఫీ, ఇంకా ఫస్ట్ హాఫ్లోనే స్క్రీన్ ప్లే కొత్తగా అనిపించింది. కాస్త సెటారికల్ వేలో విజయ్ మాల్యాని విజయ్ వాలియాగా పేరు మార్చి అతని వర్కర్స్నే అతని మీదే రివెంజ్ లాగా లింక్ చేయడం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్: అస్సలు లాజిక్లే ఉండవు. దొంగతనాలు కానీ, లాస్ట్లో కృతి సన్నన్ రోల్లో వచ్చే ఒక సీన్ కానీ నేను మరీ అంత ఎదోలా కనబడుతున్నాను అనే ఫీల్ వచ్చింది. అనుకూలంగా రాసుకున్నారు, ఇంకా ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ అంతే. సెక్యూరిటీని అయితే ఓ సింతేనా ఇలానే ఉంటుందా అన్నట్టు చూపించారు. మొదటి అరగంట సోది ఏదో అవుతుందా అంటే అవుతూ ఉంటుంది, వీళ్ళ లైఫ్ల కోసం చూపిస్తారు. ఎడిటింగ్ టీం ఇక్కడ కొంచెం ట్రిమ్ చేయాల్సిందే. అది 10 minutes 15 minutes అయితే పర్లేదు, అరగంట అయినా సరే ఇంకా అన్నెసెసరీ సీన్స్ వస్తూనే ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ టైంలో పార్టీలో వచ్చే సాంగ్ అక్కర్లేదు, ఒక 5 minutes సోది ఉంటే ఇంకో 5 minutes ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇంకా లాజిక్స్ పక్కన పెట్టేసి వీళ్ళ ముగ్గురు యాక్టింగ్తో వచ్చే సీన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు. లాజిక్లెస్ బట్ వన్ టైం వాచబుల్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.